महिमा अभिनय रूपं नेत्रमु रससारांशं कलयि कैलास्यं पंचमवेदम् आनन्दमे अन्दिलनादम् अन्ते लेनि शिवनाट्यम् सृष्टिलो रचन जरगग भरत वेदमयी कीर्ति वेदुगग लोक शान्तिकै जनन मुंदिनु ई नटनम् तनलो तन नूतन उद्भवं కలిగేలా ఆత్మకు ఘర్షణం జరిగింది సాగే ఈ ప్రతి నిమిషం మసిమన్నున దాగిన కుందనం మరిగాకే జ్వాలతో జ్వలం మదిలోను మధనం నిత్యం తెలిపెను గమ్యం గుండెలోని ఆశే కోరింది నా జన ప్రయాణం ఇక సాగరే జీవితం సోదరి అనుక్షణం అవిశ్వాసకం అవిశాశ్వతం అవిశాశ్వతం ज्ञानं शाश्वतं शान्ति शाश्वतं प्रेम शाश्वतं स्वेच्छा शाश्वतं आत्म शाश्वतं मुक्ति शाश्वतं సభకు నమస్కారం. నా పేరు సందీప్, నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు పునీత్, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మేము భాస్కర శతకంలోని పద్యాలను వివరించబోతున్నాము. భాస్కర శతకాలను మారయ్య వెంకయ్య అనే కవి రచించాడు. ఆయన 1550 నుండి 1650 కాలంలో శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతంలో నివసించిన కళింగ కవి. సూర్య భగవానుని సంబోధిస్తూ భాస్కర శతకం రాశాడు. చదువని ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులవ్వను మెచ్చగచటం బదులుగా మంచి కూరల పాకము చేసనైనదంటూ ఇంపొలగడు పొలేక రుచి పుట్టగా నీచు నటయ్య భాస్కర. ఈ పద్యం ఒక తాత్పర్యం. భాస్కర, ఎంత చదువు చదువుకున్నా ఆ చదువులోని అక్షరార్థాన్ని గ్రహించలేకపోతే ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంట చేసినప్పటికీ తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా. ఊరక సజ్జనం దడిగి నైనా దురాత్మకుండు నిష్కారణ మోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా చీరలు 100 టంకములు చేసేది బయనను పెట్టనుండుగా చేరి చినింగి పోగొరుకు చిమ్మటికేమి ఫలంగు భాస్కర. తాత్పర్యం: భాస్కర, ఎంతో విలువైన బట్టలు పెట్టెలో ఉండగా చిమ్మిటి పురుగు వాటికి చిల్లులు పెట్టి కొరికి పాడు చేస్తుంది.
దానివల్ల ఆ పురుగుకి ఏమి లాభం లేదు. వాటికి పాడు చేయడం ఒక స్వభావమే. అలాగే ఎవరిని ఏమి పల్లెత్తు మాట అనక తన ఇంట తానున్న సజ్జనుణ్ణి నిష్కారణంగా దుర్జనుడు అపకారం చేసి బాధ పెడతాడు. దానివల్ల వాడికి ఎటువంటి లాభం లేదు. అది చెడ్డవాడి గుణం కదా. ధన్యవాదములు. నా పేరు నందకిషోర్, నేను 8వ తరగతి చదువుతున్నాను. నా పేరు తపస్సు, నేను 8వ తరగతి చదువుతున్నాను. ప్రతి కవి తన కవిత్వం ద్వారా మన హృదయాలను, మన భావాలను కొత్త రీతిలో వ్యక్తం చేస్తారు. ఈ సదస్సులో మన సృజనాత్మకతకు కొత్త దారిని చూపుతుంది. పద్యం. పెంపుడదల్లివై కలుష బృందా సమాగమ మందకుండా రక్షింపుడ దండివై మే వసించు దశేంద్య రోగములు నివారింపులు వెజ్జువై కలుష తడుపుడు కృప గురించి పరమ్ము దిరంబుగా సంపదలియ నీవేగతి రాశలది కరుణా పయోనిది. ఈ పద్యం ఒక భావం. ప్రియ సముద్రైన రామ, నీవు పెంపకంలో తల్లివి, చెడుదారిని నడవకుండా కాపాడే తండ్రివి, ఇంద్రియ రోగాలను నివారించే వైద్యుడివి, మోక్షం స్థిరమయ్యేటట్లుగా దయతో సంపదలను ఇవ్వడానికి నీవే దిక్కు. ధన్యవాదములు. శ్రీ రఘురామ చారు తులసి దళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజన్మత శౌర్య రమారామ ద్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషాంధోతారక రామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యం యొక్క భావం. కద్రతుల క్షేత్రంలో నివసించి ఉన్న ఓ దయా సముద్రుడవు దశరథ రామ, నీవు సుందరమైన తులసి మాలను ధరించిన వాడవు. ముల్లోకాలలో పొగడబడిన పరాక్రమ లక్ష్మికి అలంకారణమైన వాడు. ఎదిరింపడం సాధ్యం కాని కబంధుడనే దుష్ట రాక్షసుని సంహరించిన వాడవు. సముద్రం అనే పాపాల నుండి ఈ లోక జనులను రక్షింపడం సాధ్యమైన వాడవు. ధన్యవాదాలు. వారికి నమస్కారం, సభకు నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కీర్తి, నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు సహస్ర, నేను 8వ తరగతి చదువుతున్నాను. మేము ఈ రోజు వేమన గారి గురించి వేమన శతకంలోని పద్యాలు చెప్పబోతున్నాము. వేమన గారు 15వ శతాబ్దానికి చెందినవారు. వేమన గారు ప్రజాకవి సంఘ సంస్కర్త. విశ్వవ్యాపిరామ వినుర వేమ అనే మకుటంతో ఆయన రచించిన పద్యాలు తెలుగు వారికి ఎంతో సుపరిచితమే. వేమన గారి కవిత్వంలో అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడి ఉంటాయి. మొదటి పద్యం. భూమిన అనిన భూమి కక్కున నవ్వును, దానహీనుంజూచి ధనము నవ్వును, కథను వీతుంజూచి కాలుండు నవ్వును, విశ్వదా విరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావం. భూమి నాది అని అంటే భూదేవి ఇలా అంటున్నాడు. ఓరి వెర్రివాడ, ఎందరి నోట విన్నానో నేను ఈ మాట అని భూమాత పగలబడి నవ్వుతుందట. ధనం తన దగ్గర కావలసిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఎవ్వరికి దానం చేయని పిసినారి వాణిజ్యం. ఎన్నెన్ని చదివినను చదువులోని మర్మములను తెలుసుకోలేనిచో ఆ చదువులన్నీ నిరర్థకములు అని అర్థం. ధన్యవాదాలు. సుమతి శతకంలో ఒక పద్యం చదువుకోతున్నాను. రావు గలవాణి కంటే భావింపగా నీతి పరుడు బలవంతుండవు, గ్రామం బంద గజంపులు మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. దీని తాలూకు భావం. ఓ సుమతి, లోకంలో బలమైన వాడి కంటే నీతి గల వారు అసలైన బలవంతులని భావించాలి. ఎట్లనగా చిన్నవాడైనప్పటికీ మామిడి వాడు కొండంత ఏడుకొని దొంగ తీసుకొని దాంట్లో ఎక్కుచున్నాడు కదా. కనుక శరీర బలం కంటే బుద్ధి బలం చాలా గొప్పది. అందరికీ నమస్కారం. నా పేరు లివియా గాపేవాల్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు సుమతి శతకంలోని ఒక పద్యం చెప్పబోతున్నా.
తల నుండు విషము పనికిని వెలయంగా దోక నుండు వృశ్చికమునకు తలదోక ఎనుకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. భావం. ఓ సుమతి, పాముకు విషము నోట్లో ఉన్న కూరల్లో ఉండును, తేలుకు తోక చివర నుండును, కానీ దుర్మార్గునికి శరీరం అంతా విషము వ్యాపించి ఉన్నది. అందుచేత దుర్మార్గునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన్యవాదాలు. నాయుడు గారికి నమస్కారాలు. సభకు నమస్కారాలు. మృదుల కామోద గురవక వికులవకదా ముజుల సకల వలా తప్తమోద చరిత కకతే కలకుల కలా కలవల కలదే విలసిత బాసురమల్చు మాసురాసవరము. దీని యొక్క భావం: మృదువైన సువాసన వెదజల్లే పువ్వులు మరియు చల్లని గాలి మరియు చెలిమి, ఇవి రెండు కలిసినప్పుడు మనసులో కలకలం రేపుతాయి. ఇవి చల్లని వేళల్లో కనపడే ప్రకాశవంతమైన శాంతి. కలమనంబుల్, గుక్కంబుల్, పాయసంబుల్, సకలమర్తంబుల్, పిండి బట్టబుల్, మోతేన్య జున్ను ఇది యాన్ యుక్కిడి బిక్కిడల్, ఫలముల్, పానకముల్, రసాయనముల్, అంబల్లూరు, బండిల్లూరు గాయలు, భక్తుల పిడి కండములు, ఈ దశేంద్రియ రోగముల్. దీని ఒక భావం: ఈ పద్యం అనేది ఆహారాన్ని స్థూతిపై ఉంటుంది. ఆహారం తేనె, జున్ను, ఊరు జున్ను, వెన్న మొదలైనవి. తినవలసిన ఆహారాలు రుచికరమైన ఆహారాలు, కూరలు, గారెలు మొదలైనవి. ఇవి ఆహారాలపై వేరే వేరే ప్రాంతాలపై విజబడి ఉంటుంది. ధన్యవాదాలు. తొందరగా దిక్కుల భూగతమంత నొట్టిల్లా కొండలే మోగిన జనత కవచంపు నందిని నందనందన వీలు తెలిసి కంచుపాక కొండు నిప్పురే చెలుగు చౌక పంకజాక్ష. ఈ పద్యం ఒక భావం. ఈ పద్యంలో నేను కృష్ణుని కార్యక్రమాన్ని వర్ణించాను. వృక్షం కోసం స్వర్గానికి వెళ్ళిన కృష్ణుడు తన శక్తిని చూపించి స్వర్గాన్ని జయించాడని నేను అద్భుతంగా వర్ణించాను. కృష్ణుని మలుపులు, ధైర్యం మరియు శక్తిని ఈ పద్యంలో నేను ప్రశంసించాను. ధన్యవాదాలు. ఆడు జీవితం అడుగులు పిలిచను చూచని కాటు కవ్వించి వస్తే నేస్తురాగమనం చాటు చెప్పెను విత్తనమే విశిష్టములా కాదు సాక్షిగా నిన్ను అన్నట్టు విడిచెను. ఈ పద్యం ఒక భావం. ఈ పద్యం జీవితాన్ని దాని సహాయ వైశిష్టాలను వ్యంగ్యమైన దృష్టితో వివరిస్తుంది. ఆడు జీవితం అంటే జీవితం ఒక ఆటగా పగటి పూట జరిగే ఇలాగే నిలబడి దాన్ని సూచింపబడుతుంది. ధన్యవాదాలు. మహారాజులకు జయము జయం. సభకు నమస్కారం. ప్రకృతి మానవుని జగత్తును పునరుద్ధరించిన స్థానం పైన మహామహియేము మాత యొక్క వక్రము నిమిషమున నిత్యం ఎత్తునా. దీని యొక్క భావం ఏంటంటే, ప్రకృతి వర్ణాలను పాలించేవాడు మనుషులను ప్రపంచానికి పునరుద్ధరించే స్థితిని అనుభవిస్తూ గొప్పలైన తల్లి యొక్క ముఖానికి ప్రతి నిమిషం సగౌరవంగా ఎలుగెత్తి చాటుతాడు. క్రూరుడు నీ కపటము తెలిసి గర్వముగా గర్వించుచున్నగా దారుణ ప్రవృద్ధమగు భయం కలుగునే. సర్వజను సర్వేశ్వర సర్వభూపాద. దీని యొక్క భావం ఏంటంటే, మహారాజా, మన కర్మల యొక్క ఫలితాలు అనివార్యం, అనగా ఖచ్చితం. దుర్మార్గంగా కపటంగా ప్రవర్తించేవారు తమ తప్పులు తెలుసుకున్నప్పటికీ తమ ప్రవర్తన మార్చుకోలేని వారు చివరికి తమ చర్యల యొక్క భయంకరమైన ఫలితాలను ఎదుర్కొంటారు. ధన్యవాదములు మహారాజా. రాయల వారికి నమస్కారం. సభకు నమస్కారం.
నేను ఆలసాని పెద్దన్న, నేను రచించిన మనుచరిత్రలోని మచ్చు. తలమేరమ్మకునైనా నీ నగ మహత్వం బెన్ననేనీయుడన్ గల చోద్యంబులు రేపు గంగొయ్యదన్ గాకేమి నేనేయదన్ నన్ని బాంధవ బాంధవ్త రవికాంతస్యాది సహరకంగళ చుక్కార పరంపరల్ పై మధ్యాహ్నము వెల్పడెన్. ఈ పద్యం ఒక తాత్పర్యం. ఈ హిమాలయ పర్వతాన్ని వర్ణించటం ఈ బ్రహ్మకు సాధ్యమేనా? బ్రహ్మకు 4 తలలు ఉంటాయి. ఒక తల ఉన్నటువంటి మనమే ఆ మాత్రం ఆ హిమాలయాన్ని వర్ణించగలము. ఈ హిమాలయ పర్వతం పైన సూర్యకిరణాలు పడటం వల్ల హిమాలయ పర్వతం పైన ఉండే మంచు కరిగి నీటి చుక్కలుగా కింద పడుతుంది. దీని వలన హిమాలయ పర్వతం చుయి చుయి అని బాధపడుతూ చప్పులు చేస్తుంది. అందరికీ నమస్కారం. నేను దూర్జడు. నా మనసులోని భావాన్ని పద్య రూపంలో మీకు చెప్పబోతున్నా. జాతులు చెప్పుట సేవ చేయుట వృక్షల్ సంధించుటన్యాయ విద్యా. జాతులు చెప్పుట సేవ చేయుట వృక్షల్ సంధించుటన్యాయ విద్యా విద్యా పొందుట హింసారంభకుండవుట విద్యా తాత్పర్యములాడుటన్నియు తన ద్రవ్యము నాశించి ఈ శ్రీ తానెన్ని యుగములుండగలదో శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యానికి భావం: శ్రీకాళహస్తీశ్వర తప్పుడు జోష్యాలు చెప్పడం, అబద్ధాలు ఆడడం, హింసను ఆరంభించడం, గంగాల పాత్రంలో కీర్తి సంపాదించడానికి ప్రయత్నం చేయడం లాంటి పనులు ఇతరుల ధనాన్ని ఆశించి చేసేవి. కానీ ఇలా సంపాదించింది ఏదైనా ఎంతకాలం నిలుస్తుంది? ఇలా సంపాదించింది ఏదైనా ఎంతో కాలం విలువలని ఈ పద్యానికి అర్థం. నమస్కారం. సభకు నమస్కారం. జాబిలి 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 చందమామ రావా, చిన్నారి చంపలపై అద్భుతమైన హాస్యం, పిల్లలతో కలిసి సంతోషంగా ఆడే అందమైన రాత్రిని ఉంచు రావా. జాబిలి జాబిలి చందమామ ఆకాశములో పిల్లలతో పాటు కలిసి ఆడు పాడుతూ వెన్నెలతో వారిని అలరించు, వారి కళలను నిజం చేయి చందమామ. రెండవ పదం కళ. నాటక కళలోని నిధి, నటనలో జ్ఞానానికి మార్గం. దీని తాత్పర్యం: జ్ఞానం పొందడానికి నటన ఒక మార్గంగా చెప్పవచ్చు. నటనలోని హాస్యాలను ఆధునికంగా గణించవచ్చు. కళల నాట్యం కవితకు పరిమళం, సృష్టి సౌందర్యం కళలోనే విశ్రిస్తుంది. దీని తాత్పర్యం: ఈ కవిత కళలు మరియు ఊహలు ఎలా కవిత్వంలోకి మారుతాయో, సృష్టి సౌందర్యం మరియు అందం ఎలా విశ్వసిస్తుందో వివరిస్తుంది. ధన్యవాదాలు. రాయల్ వారికి నమస్కారం. సభకు నమస్కారం. నీ కష్టమిది, నీ గర్వమిది, నీ బుడమిద చేసిన చెలిమిది, వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేలైది. వ్యవసాయం నీ కష్టమిది, నీ నష్టమిది, నీ బుడమిద చేసిన చెలిమిది, నీ కడుపున పెంచిన బిడ్డ ఇది. వ్యవసాయమనే నీ చెలిమితో నీ నోటితో నడిపే దారి ఇది. మరి అందరి ఆకలి తీర్చిన నోటికి నడిపే దారి ఇది. చిరునవ్వులాంటి నీ స్నేహం నాకు దేవుడిచ్చిన వరం, నీ స్నేహం నాకు అంతులేని ఆతిథ్యమైనది, స్వార్థం లేనిది. అలాంటి నీ స్నేహం నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ ఎప్పటికీ మరవలేని నీ స్నేహం. ధన్యవాదాలు. రాయుల వారికి జయము జయము. సభకు నమస్కారం. ప్రేక్షకులకు నమస్కారం.
కాలం ఉన్నప్పుడు గుర్తుకు రానిది కరిగిపోయాక కావాలనిపించేదే కాలం. ఉపయోగించుకుంటే మనల్ని ఉత్తేజంగా ఉంచేది, ఉపయోగించుకోకుంటే మన జీవితాన్ని ఉసురుమనిపించేదే కాలం. గాయం చేసే శత్రువు కానీ అదే గాయాన్ని తగ్గించే మిత్రుడు కాలం. బాధ్యత ఉంటే బంగారు బాట వేస్తుంది, అదే బాధ్యత లేకుంటే ముళ్ళు బాట పరుస్తుంది కాలం. మనిషి భూతకాలంలో నివసిస్తే వర్తమాన కాలం నీరు గారిపోయి భవిష్యత్తు కాలం అంధకారం అవుతుంది. బాల్యం అమ్మ లాలనలో నాన్న పాలనతో సాగేది బాల్యం. ఆటపాటలతో ఆనందం హరివిల్లుగా చేసేది బాల్యం. పరిచయం లేని రాగద్వేషాలను, అవసరం లేని రాగద్వేషాలను తన చేరనివ్వనిది బాల్యం. అసూయ అనే పదానికి అర్థం తెలియనిది, అలక పాన్పు మీద సేద తీరేది బాల్యం. ఏమీ తెలియని వయస్సు కానీ అన్నీ తెలుసు అనుకొని భ్రమపడేదే బాల్యం. ప్రతిరూపాన్ని చూపించే అర్థంలా, అక్షరాలను గుర్తించబడిన తెల్లని కాగితంలా ఉండేది బాల్యం. వికాసవంతమైన తేజస్సు, విశాలవంత హృదయం కలిగినది బాల్యం. ఆనందాన్ని అందరినీ పంచుతూ అందరూ మనవారే అనే సమానత్వంతో సర్దుకుపోయేదే బాల్యం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు పర్ణికా శ్రేష్ఠ. నా పేరు యశ్విత. మేము 8వ తరగతి చదువుతున్నాము. ధర్మం అమ్మ 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 పాడే జోలపాట అమృతాన్ని కన్న తీరనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేయరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోడిన బుగ్గలు గిల్లేసి, ఉగ్గున పట్టి ఊయలలోపే అమ్మ లాలన ఊపిరి పోసి నూరేళ్ళ నిండు దివెన. అమ్మ పాడే జోలపాట అమృతాన్ని కన్న తీరనంట. అమ్మ పాడే లాలి పాట తెనలూరి పారేయరులంట. ధనం దాసరథి కరుణాలయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతమును భజించడమా, రామకోటి రచించడమా. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, నీదే చూపవిదేమి, నీ దర్శనమీయవిదేమి. దాసరథి కరుణాభయోనిధి గుహులు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు. శబరి నీకు తోబుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు. నీ రాజ్యము రాసిమ్మంటివా, నీ దర్శనమే ఇమ్మంటివి కానీ ఏలరావు నన్నేలరావు, నన్నేలరావు. సీతారామ స్వామి, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, నీదే చూపవిదేమి, నీ దర్శనమీయవిదేమి. దాసరథి కరుణాభయోనిధి తక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసనేమిరా. డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదంబుల నెంగినై పగడు నీయ భయప్రతమేమిరా. ప్రేమల సాగరంగ హృదయంగ శృంగ శుభంగరంగ బౌరంగ భంగ తుంగ సుగుణైక సుసంగ సత్య సారంగ సృష్టి దివంగ పాపుడి భూతల గంగా మన మంగళ రూపం చూపవేరా. గరుడ గమనరారా
జయ హో శ్రీకృష్ణదేవరాయ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ హయగ్రీవాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఆ దత్తాత్రేయ శిల్పగారి ఇద్దరం కలిసి గురుకుల పాఠశాలలు అంటే తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రిన్సిపల్స్ గా పనిచేశాం. నేను సర్వేలు గురుకుల పాఠశాల అని నల్లగొండ జిల్లాలో ఉంటుంది. మన భారతదేశంలో మొట్టమొదటి పివి నరసింహారావు గారు 71లో మొదలుపెట్టినటువంటి గురుకుల పాఠశాల సర్వేలు గురుకుల పాఠశాల అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కు అది మూలమైంది. దాంట్లో నేను పనిచేశాను. తూర్పాలో సార్ పనిచేశారు. అయితే మనందరూ చూడగానే నేను సార్ కలిసి మా పిల్లలను అనేక రకాల స్టేజెస్ లో భోజనం చేయించాము. తర్వాత అవధాన చేయించాము, పద్యార్చన చేయించాము. ఆ తర్వాత నేను సార్ కలిసి సార్ కృష్ణదేవరాయ వేస్తారు. నేను మీ అష్టదిగ్గజ కవంలో ఏ పాత్ర ఆ రోజు సరిగా లేకపోతే ఆ పాత్రలో నేను కూడా వేస్తాను. మీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇట్లా మా పిల్లలు వేస్తున్నారు అనగానే వెంటనే సార్ నేను కలిసి ఒకసారి చూద్దాం ఎట్లా ఉన్నారు విద్యార్థులని మేము చూడడానికి వచ్చాం. చాలా చక్కగా ప్రదర్శించారు. ఇంకా పద్యాలను ఇంకా చక్కగా నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైనా మీ మేనేజ్మెంట్ వాళ్ళు మీ అందరి పిల్లలను కూర్చోబెట్టే స్టేజ్ అనుకుంటే మా ప్రదర్శన ఒకసారి చేస్తారు. ఇక్కడ చేస్తే మీరు ఎట్లా ఉంటుంది భోజనం చేయమంటే ఎంత మధురంగా ఉంటుంది, దాంట్లో ఉన్న సన్నివేశాలు ఎట్లా ఉంటాయి అవన్నీ కూడా మీరు ఎప్పుడైనా వీలైనప్పుడు చూడడానికి అవకాశం ఉంటుంది. మీ ప్రదర్శన చాలా చక్కగా జరిగింది. ఇంకా కూడా వేషాలన్నీ కూడా చక్కగా వేశారు. మిగతా పిల్లలందరూ కూడా చక్కగా పద్యాలు చదివారు. ఈ పోటీలు అనేవి నామమాత్రంగా ఉన్నాయి. అందరూ చక్కగా ప్రదర్శన చేశారు. ఎవరినో ఒకరిని ఫస్ట్ తీయాలి, ఎవరినో ఒకరు సెకండ్ తీయాలి కాబట్టి ఆ మార్కులు ఒకటి అట్లా వేస్తారు తప్ప మీ అందరూ కూడా చక్కగా ప్రదర్శన చేశారు. మీకు ఈ పాఠశాల యాజమాన్యానికి అందరికి కూడా కృతజ్ఞతలు. అవునా? రాజాధిరాజ రాజగంభీర రాజమార్తాండ అన్నట్టుగా ఉన్నాడు మన కృష్ణదేవరాయ. ఈ కొలువులో ఇంత అద్భుతంగా ఉంది. శారదా శారదాంభోజవదన వదన వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. ఈ విద్యాలయంలో ఈ చిన్నారుల ప్రదర్శన ఇది చూసే భాగ్యం మాకు కలిగినందుకు ముందుగా నేను మా ఆచార్య డైరెక్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత చక్కని ఒక స్టేజ్ అరేంజ్ చేసి వేదిక ఇచ్చి మీ అందరికీ చక్కటి కాస్ట్యూమ్స్ తో మళ్ళీ 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయల వారి కాలంలో ఎట్లా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని కల్పించి మిమ్మల్ని అక్కడికి తీసుకుపోయి ఆనాటి కవుల పద్యాలు, ఆ రచనలు, ఆ పాటలు, ఆ మాటలు, ఆనాటి వేషధారణలు ఇవన్నీ మీరు ఇంత చిన్న వయసులోనే చూస్తున్నారంటే భవిష్యత్తులో తెలుగు భాషకు ఇబ్బంది లేదు అని నేను తెలియజేస్తున్నాను. యునెస్కో వాళ్ళు ఒక ప్రకటన చేశారు. త్వరగా అంతరించిపోతున్న భాషలలో తెలుగు భాష ఒకటి అని. కానీ మళ్ళీ ఇట్లాంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడల్లా మనసు కనిపిస్తుంది తెలుగు భాష ఇది అంతరించిపోయే భాష కాదు, ఇది దినదిన ప్రవర్ధమానమయ్యే భాష. తల్లిదండ్రులు అభిరుచి ఉన్నటువంటి మంచి విద్యాలయాల్లో చేర్పిస్తే ఇట్లాంటి విద్యాలయాల్లో తెలుగు బతుకుతుంది అనే ధైర్యం కలుగుతుంది.
ఇందాక మా ఆచార్యుల వారు చెప్పినట్టుగా మేము పనిచేసిన విద్యాలయాల్లో పిల్లలతో భువన విజయాలు వేయించాం. సాంస్కృతిక శాఖ పక్షాన జంట నగరాల్లో ఉన్నటువంటి 12 విద్యాలయాలను సెలెక్ట్ చేసి 12 విద్యాలయాల్లో ఉన్న విద్యార్థులకు ఇలాగే మేకప్లు వేయించి కృష్ణదేవరాయ తెలుగు భాషా నేమ్, అప్పుడు కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నేల్లో వరుసగా 3 రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 చొప్పున అట్లా 4 చొప్పున రోజుకు 4 చొప్పున 12 పాఠశాలల నుంచి భువన విజయాలు వేయిస్తే అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు విద్యార్థులు తెలుగు భాషాభిమానులు చూసి పులకించిపోయారు. మళ్ళీ అలాంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయించాలని మిమ్మల్ని చూసినాక మళ్ళీ ఆలోచిస్తాం. ఇందాక మా ఆచార్య గారు చెప్పినట్టుగా ఒకవేళ మీ పిల్లల్ని ఇప్పుడు పద్యాలు చదివారు బాగుంది, మీ తెలుగు టీచర్లను నేను ముందు అభినందిస్తున్నా, చాలా మంచి విశేషాలు సేకరించి మంచి పద్యాలు పిల్లలతో ప్రేమించారు, కమ్మటి గొంతుతో ఆలపించారు, అది కూడా బాగుంది. మంచి వేషధారణ మీకుంది, మీకు అభిరుచి ఉంది కనుక మీకు చిన్న చిన్న సంస్కరణలు చేస్తే పెద్దవాళ్ళు వేసే భువన విజయానికి తీసిపోని విధంగా మీరు భువన విజయాన్ని నిర్వహించగలరు. చెప్పారు, ఒకవేళ మీరు స్ఫూర్తిని పొందాలనుకుంటే మా భువన విజయ ప్రదర్శన ఒక్కసారి చూడండి, పెద్దవాళ్ళు వేసేది ఒక్కసారి చూడండి. ఎందుకంటే పిల్లలు గ్రహించినంత తొందరగా ఇంకెవరు గ్రహించారు కనుక మా ప్రదర్శన ఒకసారి చూడండి. నేను కృష్ణదేవరాయంగా మా ఆచార్య వారు అష్టదిగ్గజాలు ఏ పాత్ర అయినా వేయగలరు, ఏదైనా అలా మా బృందమంతా ఉంది. మా బృందంలో డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల వృత్తులు చేసే వాళ్ళంతా ఉన్నారు. అందరూ కలిసి మేము భాష కోసం పాటుపడుతున్నాం. మా టీం అంతా కూడా, మా బృందం అంతా తెలుగు భాషను బతికించడం కోసం, మరణ తరానికి తెలుగు భాషను, తెలుగు పద్యాన్ని అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం కనుక మా ప్రదర్శనను వీలుంటే ఒక్కసారి మీ ఉపాధ్యాయుల వెంట మీరు వచ్చి చూడండి, లేదా డైరెక్టర్ గారు అనుమతిస్తే ఇక్కడే వేయడానికి కూడా ఈ వేదిక చాలు, ఈ వేదిక పైన కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి అవకాశం ఇస్తే ఒక్కసారి చూస్తే మాకంటే మీరు బాగా చేస్తారని నాకు నమ్మకం కలుగుతున్నది. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించండి. ఇంకా మంచి పద్యాలు నేర్చుకోండి. ఇప్పుడున్నంత జ్ఞాపక శక్తి వయస్సు పెరిగే కొద్దీ ఉండదు కనుక మీరు ఎంత బాగా మీరు పద్యాలు కానీ, పాటలు కానీ, మాటలు కానీ నేర్చుకుంటే అవన్నీ మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేయడమే కాకుండా మీ తర్వాత కూడా ఈ తెలుగు భాష బతుకుండడానికి కారణం అవుతుంది కనుక ఈ పని మీరు చేయాలని చిన్నారులను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ పెద్దలందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. అంటే ఎంత స్పర్ధ ఉంటే విద్య అంత బాగా పెరుగుతుంది. పోటీ అన్నది ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి లక్షణం. పోటీ లేకపోతే మనలో ఉత్సాహం ఉండదు. పోటీ ఉంటేనే కదా మనం పాల్గొనేది, పోటీ ఉంటేనే కదా మనం కొత్తగా నేర్చుకునేది, పోటీ ఉంటేనే కదా మనం ప్రదర్శించేది. అందుకని ఇటువంటి పోటీలు అవసరం. ఈ పోటీలలో నా దృష్టిలో పాల్గొన్న వాళ్ళందరూ విజేతలే. కాకపోతే పోటీ అన్నాం కనుక ఒకళ్ళను మొదటి స్థానంలో, ఇంకొకళ్ళను 2వ స్థానంలో చెప్పవలసి వస్తుంది. కానీ పాల్గొన్న అందరూ విజేతలే. ఇవాళ 2వ స్థానంలో ఉన్నవాడు రేపు మొదటి స్థానంలోకి రావచ్చు, 4వ స్థానంలో ఉన్నవాడు మొదటి స్థానంలోకి రావచ్చు. అలా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని ఈ పోటీ సహకరించాలని కోరుకుంటూ ముందుగా ఈనాటి ఇంటర్ హౌస్ కాంపిటీషన్ కవి సమ్మేళనంలో పాల్గొన్న మీకు ఈ స్కోర్ షీట్స్ ప్రకారంగా 4వ స్థానంలో నిలబడ్డ వాళ్ళు నైట్స్, 3వ స్థానంలో నిలబడ్డ వారు ఛాలెంజర్స్, 2వ స్థానంలో నిలబడ్డ వారు టైటాన్స్. అందరి గట్టి కష్టాలు వచ్చిన మొదటి స్థానంలో నిలబడ్డ వారు రేంజర్స్.